ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవించును అని చెప్పి వ్రాయబడిందండి. ఈరోజు ఈ మాటలు మీరు నమ్ముచున్నారా అండి? లోకంలో చాలామంది ఈ మాటలు నమ్మరు. ముందు మేము చూసాక తర్వాత మేము నమ్ముతామని అంటారు. కానీ దేవుడు అంటాడు, ముందు నువ్వు నమ్ము తర్వాత చూస్తావని చెప్పి. ఈరోజు మీరెలా ఉన్నారు? దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవించును అని చెప్పి. మనకు విశ్వాసం అనేది ప్రాణం లాగా అండి. ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చిదిద్దేది విశ్వాసమే. ఆ నీతిమంతుడిని జీవింపజేసేది కూడా విశ్వాసమేనండి. మనము నోవాహు జీవితంలో చూసినట్టయితే అతన్ని, అతని కుటుంబాన్ని రక్షించుకోవడానికి కారణము విశ్వాసమే. అంతవరకు తను వినని, చూడని దేవుడు చెప్పినప్పటికిని మారు మాట చెప్పకుండా దేవుడు ఏదైతే చెప్పాడో తూచా తప్పకుండా చేశాడండి. ఆ విశ్వాసమే అతన్ని, అతని కుటుంబాన్ని ఆ జలప్రవాహం నుండి రక్షింపజేసింది. బైబిల్‌లో కూడా అనేక మంది దేవుని పైన విశ్వసించడం వల్ల ఎంతో ఆశీర్వదించబడ్డారు. అంతెందుకు ఒకప్పుడు పాపులుగా ఉన్న మనం కూడా యేసు ప్రభు రక్తం ద్వారా రక్షించబడ్డాము. నమ్మండి, పిలిచిన వాడు నమ్మదగినవాడు. ఇంకా ఎందుకు సందేహము? ఎందుకు ఈ అవిశ్వాసము? విశ్వాసం ఉంచండి, మీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతారు.